ఆటో అంటే ఇప్పటి వరకు మన కళ్లకు కనిపించే దృశ్యం. స్టీరింగ్ వెనుక ఓ పురుషుడు. కానీ విజయవాడలో ఆ దృశ్యం క్రమంగా మారుతోంది. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఎన్ని ఉన్నా తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళలు ఇప్పుడు ఆటో స్టీరింగ్ పట్టుకుంటున్నారు. వాళ్లకు దారి చూపిస్తున్నది కూడా ఓ మహిళే. డ్రైవింగ్ నేర్పించడమే కాదు, లైసెన్స్ ఇప్పించి ఉపాధి పొందేలా చేస్తోంది. ఒంటరి మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని, ఆటో రూపంలో ఆర్థిక స్వాతంత్రాన్ని అందిస్తోంది. ఈ మార్పు వెనుక ఉన్న ఆలోచన ఏంటి? ఎందరో మహిళల జీవితాల్లో కొత్త మార్గాన్ని చూపిస్తున్న ఆ సీతామహాలక్ష్మి ఎవరు? ఆమె ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్ మహిళలకు ఎలా అండగా నిలుస్తోంది? ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం విజయవాడ భవానీపురంలో ఉన్నాము. భవానీపురంలో ఒక మహిళ చాలా మంది మహిళలకైతే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాలి. తన పేరు సీతా మహాలక్ష్మి. అయితే తను 10 సంవత్సరాల నుంచి కూడా ఆటో నడుపుతూ తన జీవనోపాధిని సాగిస్తూ ఉంది. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఒక డ్రైవింగ్ స్కూల్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టి దానిలో కొంతమంది మహిళలకు శిక్షణ ఇస్తూ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తానే ఇప్పిస్తుంది. అయితే కొంతమంది ఇప్పుడు ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళు లేని వాళ్ళు ఉంటారో, కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలియదు. అలాంటి వాళ్ళకి తాను ఒక ఉపాధి చూపిస్తూ ఉంది. మనతో మాట్లాడడానికి సీతా మహాలక్ష్మి ఉంది. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా డ్రైవింగ్ స్కూల్ పెట్టడం జరిగింది? ఇప్పటి వరకు ఎంతమందికి నేర్పించారు? 3 సంవత్సరాలు అయిందమ్మా నేను పెట్టి. 3 సంవత్సరాల నుంచి నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఒక 2 నెలల నుంచి 30 మంది నేర్చుకున్నారు. పెట్టిన కొత్తలో చాలా వరకు రాలేదు. 1 సంవత్సరం వరకు ఎవరు భయపడతా ఉన్నారు, అందరూ భయపడతా ఉన్నారు. ముందుకు రావడం రాలేదు. తర్వాత ఇంకా అలాగలాగా ఒక్కొక్కళ్ళు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో కనబడి అక్క ఎక్కడ నేర్పుతున్నారు అక్క అది అంటే ఎవరో అందరిని అడుగుతున్నారు. ఎవరి వరకు ఎందుకు అది మనమే పెడితే పోద్ది కదా, మనమే నేర్పిస్తే ఒక మహిళలకి. ఆటో అంటే స్కూటీ అంటే ఎవరో ఒకరు నేర్పుతారు, ఆటో నేర్పించలేరు కదా. దానివల్ల నేను ఇంకా ఈ సంకల్పాన్ని తీసుకున్నాను. అంటే చాలా మంది కూడా మహిళలు ఆటో నడపడానికి చాలా ఇష్టపడరు. చాలా రేరు ఆటో నడపడం మహిళలు అనేది. అలాంటివి మీరు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఆటో నడుపుతున్నారు అంటున్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఎదురైనాయా? ఈ ఫీల్డ్ ఎక్కువ మగవాళ్లే ఉంటారు కదా, ఎక్కువ ఈ ఫీల్డ్. ఇబ్బందులు ఎక్కువ అయినా కూడా ఏం చేస్తాం, బతకాలి కదా. ఏంటంటే 10 సంవత్సరాల నుంచి మంచోళ్ళు ఎక్కుతారు, చెడ్డోళ్ళు ఎక్కుతారు. మరి అని అలాగే ఎక్కించుకోండి. నేను తోలేదు అమ్మవారి గుడి దగ్గర తోలుతా బండి. అందులో స్టాండ్లో ఉన్నోళ్ళు ఉన్నారు, నన్ను ఏమనరు. ఏంటంటే మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే. అలా దానివల్ల నన్ను కూడా వాళ్ళు ఏమనరు. నేను రైల్వే స్టేషను, బస్ స్టాండు, బయటికి రైలుకి వెళ్తూ ఉంటా. అలాగని తాగుబోతులు ఎక్కించుకొని తోలలేం కదా. మా వరకు అమ్మవారి దయ వల్ల నా వరకు నాకు కూలి గడతాయి. రోజుకి ఒక 600-700 సంపాదించుకుంటాను. నా ఇంట్లో పొజిషన్ నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు మీ దగ్గర ఎంతమంది మహిళలు శిక్షణ పొందారు? వాళ్ళంతా కూడా హ్యాపీగానే ఉన్నారా? ఎలాంటి ఇబ్బందులు ఇలా ఉన్నాయి అని అక్క అని మీ దగ్గరికి ఏమన్నా ఎప్పుడన్నా తీసుకొచ్చారా వాళ్ళు ఇబ్బందులు ఏమైనా? లేదు. ఒకసారి రైల్వే స్టేషన్లో ఇలా గొడవాడారని నాకు ఫోన్ చేశారు. వెళ్ళాను. ఏంటంటే ఇక్కడ తోలలేము, ఇక్కడ స్టాండ్ మీరు ఎలా తోలుతారు, ఇక్కడ స్టాండ్లో ఉన్న వాళ్ళ వరకే మేము తోలుకోవాలి, మీరు ఎలా తోలుతారు ఆడవాళ్ళు, మీకు అది ఇదని కొద్దిగా నోరు జారితే దానికి ఇంకా మాకు కూడా ఒక స్టాండ్ కావాలి అని నేను మొన్న ప్రోగ్రాం కూడా ఒకటి చేశాను. స్టాండ్ కావాలని మామూలుగా లేడీ డ్రైవర్లకి చీరలు పంచిపెట్టాను, కండవాళ్ళు పంచిపెట్టాను, మజ్జిగ పంపిణీ, కాయలు పంపిణీ అన్నీ చేస్తే నేను కూడా ఒక స్టాండ్ కావాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ లేదు. వైసర కాలనీ, బొంబాయి కాలనీ, రాజరాజేశ్వరపేట, మన చిట్నగరు, మన దేవీనగరు, మన మంగళగిరి, మన భవానీపురం, ఇక్కడి నుంచి వైసర కాలనీ నుంచి కనీసం దగ్గర ఒక 50 మంది ఉన్నాం లేడీ డ్రైవర్లు. వాళ్ళు ఎలా బతుకుతున్నారు? స్టాండ్ లేనిది వెళ్ళి మేము రోడ్డు మీదకి వెళ్ళి కిరాయిలు గొక్కుమని కేకేలేము. అలాగని గొక్కుమని ఒకళ్ళ మాట అన్నా పడలేము. ఇంట్లో ఎవరు అంటేనే మేము పడలేము. అలాంటిది రోడ్డు మీద అంటుంటే మాకు చాలా చిన్నసీపు అవుతుంది. అదంతా కాకుండా ఒక స్టాండ్ అనేది ఏర్పరచుకోవాలి. మాకు రైల్వే స్టేషన్ అయినా, బస్ స్టాండ్ అయినా, దుర్గగుడి దగ్గర అయినా, ఎక్కడైనా మాకు ఇంతవరకు లేడీ ఆటో స్టాండ్ లేదు. తమిళనాడులో ఉంది, చెన్నైలో ఉంది, మదురైలో ఉంది, అదంతా ఉంది, కేరళలో కూడా ఉంది. లాస్ట్కి మన ఆంధ్రాలోనే లేదు లేడీస్ ఆటో స్టాండ్. కావాలనే కోరుకుంటున్నాను నేను, అంతమించి ఏం లేదమ్మా. నలుగురు బతకాలి, సంతోషంగా ఉండాలి. తోలుకుంటాం, మనం ఎవరి కాళ్ళ కిందకి వెళ్ళే పని లేదు. మన కష్టం మనం తెలుసుకొని మనం బతుకుంటే మన తోలికి ఎవరు రాదు. ఈ ఫీల్డ్ లో మగవాళ్ళ డామినేషన్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు వరకు కూడా మగవాళ్ళు ఎక్కువ ఆటో నడుపుతూ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ డామినేషన్ లేడీ ఆటో డ్రైవర్ల మీద ఎలా ఉంటుంది అంటారు? అసలు అదేం లేదు. ఫస్ట్లో ఎగతాలు చేసేవాళ్ళు. ఫస్ట్లో నువ్వేంటి అక్క తోలుతున్నాం అది ఇది అని అనేవాళ్ళు. తర్వాత శభాష్ అక్క అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ రోజు నేను ఆటో డ్రైవింగ్ స్కూల్ పెట్టిన దగ్గర నుంచి అక్క నమస్తే అక్క అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆటో ఎక్కిన వాళ్ళు కూడా అక్క మేము వస్తాం అక్క, ఇలాగ ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటాం అక్క అన్నవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది వచ్చారు. దగ్గరగా 50 మంది నేర్పించాను. నేను లైసెన్సులు కూడా ఇప్పించాను.
వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఆటో డ్రైవర్ని మామూలుగా రైల్వే స్టేషన్లో తోలుకుంటున్నారు, బస్ స్టాండ్లో తోలుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. నాకు అదే సంతోషం. ఎక్కడ కనబడినా అక్క నమస్తే అక్క, నీ వల్ల మేము ఆటో తోలుకుంటున్నాం అక్క ఆ సంతోషం చాలమ్మా. ఇంకేం కావాలి మనిషికి? మనం లేకపోయినా మన గురించి చెప్పుకునే వాళ్ళు కావాలి వాళ్ళ రోజులు. ఇప్పుడు కొంతమంది హస్బెండ్స్ చనిపోయి ఉంటారు, చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు, కానీ వాళ్ళకి జీవనోపాధి ఏదో ఒకటి కావాలి. అలాంటి మహిళలు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా? అలాంటి వాళ్ళకి మీరు ఆటో నేర్పించి వాళ్ళకి ఒక జీవనోపాధి ఏమైనా చూపించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మొన్నే కరోనా అంతవరకు ఎందుకు, మన గుణదల నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి సరిగ్గా 30 సంవత్సరాలు కూడా ఉండవు. పేరు జ్యోతి. అయితే ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు. అక్క నేను ఇలాగ పలానా పనికి వెళ్ళినా, ఇలా రియల్ ఎస్టేట్లో చేసినా కనీసం జీతాలు ఆపేశారు అక్క ఇలాగా అని అంటే, అమ్మాయి కనీసం డబ్బులు కూడా కట్టలేని పరిస్థితి. నీకేం పర్లేదమ్మా, నువ్వు రా నేర్చుకొని తోలుకో పర్లేదని. డబ్బులకి నేను కట్టినోళ్ళు ఉన్నారు, కట్టినోళ్ళు ఉన్నారమ్మా. ఇందులో కట్టే వాళ్ళకి నేర్పిస్తా, కట్టినోళ్ళకి నేర్పిస్తాను నేను. ఒక 10 నిమిషాలు ఏమైంది, మనం కుటుంబాన్ని చూసినట్టు ఉంటుంది కదా. నేను అందరికీ చెప్తున్నా, ఆటో డబ్బులు పెట్టుకొని తోలుకోవాలనేది లేదు. కుమ్మరపాల్ సెంటర్, విద్యాద్రపురం, విజయవాడ, ఇక్కడికి వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను ఆటో ఫ్రీగా నేర్పిస్తా, డబ్బులు తీసుకుని నేర్పిస్తా, డబ్బులు తీసుకోకపోయినా నేర్పిస్తా. ధైర్యంగా ముందుకు రమ్మంటున్నా అంతే. అది ఇళ్లలో మొగుళ్ళు ఏమని అన్నారని, వాళ్ళు ఏమన్నారని, వీళ్ళు ఏమన్నా మూల కూర్చోకూడదు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మనకు సహకరిస్తున్నాయి, దేనికైనా ముందడుగు వస్తున్నారు. దానివల్ల ముందుకు రమ్మంటున్నాను నేను అంతే. అంత మించి ఏం అనట్లేదు. అలాగని మగవాళ్ళని తీసి పారేయట్లేదు. ఏదో ఇప్పుడు అన్ని పరిస్థితులు, ఇప్పుడు ఒకళ్ళు తెచ్చి తినాలి చెయ్యాలంటే వాళ్ళ రోజుల్లో చాలా కష్టం. ఇద్దరు కష్టపడితేనే ఆ ఇల్లు ముందుకు వెళ్ళిద్ది. ఇప్పుడు మా ఇంట్లో 2 పిల్లలు ఆటో తోలుతారు, మా ఆయన తోలుతాడు, నేను ఎంత తోలుతున్నా కూడా మా కష్టాలు మాకున్నాయి. అలాగా ఇప్పుడు మేమే అనుకుంటే మాకు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగని నేను దానికోసం ఈ సంకల్పం ఎంచుకున్నానమ్మా. దీని గురించి ఏదో నేను డబ్బు సంపాదించేయాలి, ఏదో నేను ఎదిగేయాలని కాదు. నా సంతృప్తి కోసం నేను ఆటో స్టాండ్ పెట్టాను, డ్రైవింగ్ స్కూలు. ఇదే చెప్తున్నా, లేడీ ఆటో డ్రైవర్లు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ధైర్యంగా ముందుకు రండి, నేను నేర్పిస్తా. నా ఫోన్ నెంబరు 9701308509. ఎవరైనా ఫోన్ చేయొచ్చు ఎక్కడున్నా, నేను వచ్చి తీసుకెళ్తా. అలాగని మీరు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఒకవేళ ఎవరైనా మీరు విజయవాడలో ఎక్కడైనా డ్రాపింగ్ చేయాలన్నా, నేను నైట్ అయినా మీరు కాల్ చేస్తే నేను వస్తాను. ఆటో డ్రైవర్లు ఒకవేళ డ్రైవర్లు మీరు ఎక్కాలని భయపడాలన్నా ఏం భయపడద్దు, నాకు ఫోన్ చేస్తే ఎనీ టైం నేను వస్తాను. మీ డ్రాపింగ్ మీకు చేస్తాను, నేను వస్తాను. ఎవ్వరు దిగులు చెందే పనే లేదు. విజయవాడలో నేను ఒకదాన్ని ఉన్నానని గుర్తుంచుకోండి చాలు. ఇప్పుడు కొంతమంది మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు కూడా ఆటో నడుపుతూ ఉంటారు, కొంతమంది డ్రింక్ చేసిన వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు. అంటే అలాంటి ఎవరన్నా ఇట్లా ఇబ్బందులు పడుతున్నామని ఎవరన్నా ఒక మహిళ మీ దృష్టికి ఏమన్నా తీసుకొచ్చిందా మీరు నేర్పించిన వాళ్ళలో? అలాంటి ఘటనలు ఏమైనా జరిగినాయా? ఉన్నాయమ్మా. కృష్ణలంకలో ఎక్కారంట ఇద్దరు. బస్ స్టాండ్ కాడ దిగుతామని, మన వారధిగాడ ఎక్కి కృష్ణలంక కాడ దిగుతామని ఎక్కారంట. ఇలాగ ఎక్కి కాల్ చేస్తుంటే ఫోన్ చేసింది. ఎమ్మటనే వెళ్ళాను, ఆన్లైన్ 2 తన్నాను. ఇంకా పోలీస్ స్టేషన్కి వాళ్ళు పారిపోయారు. ఒకళ్ళు అప్పు చెప్దామనేపటికి పారిపోయారు వాళ్ళు. ఆ అమ్మాయి అక్క థ్యాంక్స్ అక్క అనంది. ఎవరికైనా ఇప్పుడు ఉన్న మన ఆటో డ్రైవర్లకి, మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం ఇబ్బంది వచ్చినా బాధలేదు. నా గ్రూప్లో 30 మంది ఉన్నారు. 30 మందికి ఎప్పుడే ఇబ్బంది వచ్చినా, ఎక్కడే కష్టం వచ్చినా నేను వస్తా, నేను ముందడికి వేస్తాను. నా చేతనైనంత వరకు నేను సాయం చేస్తాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీ ఫ్యామిలీకి జీవనోపాధి మొత్తం కూడా ఆటో నడుపుకుంటానే జీవనోపాధి. మీరు ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు అలా చేస్తూ ఉంటారా? ఇంకా ఏమైనా? డబ్బు లేదు కదమ్మా, చెయ్యాలని ఉంటుంది నాకు. పేద ప్రజలకు చెయ్యాలని ఉంటుంది, చాలామందికి చెయ్యాలని ఉంటుంది, సంకల్పం చేయాలని ఉంటుంది. కానీ రూపాయి ద్వారాగా నాకు ఇచ్చిన వాళ్ళు ఉండాలి కదా. నా చేతనైన మొన్నటి వరకు ఆటో డ్రైవర్లకి ఒక 20,000 రూపాయలు ఉంటాయి. వాళ్ళకి చీరలు పంచిపెట్టి మజ్జిగ పంపిణీ చేశాను, అరటికాయలు పంచిపెట్టాను, ఫ్రూట్స్ అయ్యి. నా చేతనైన వరకు నేను సాయం చేస్తాను. రూపాయి ఉంటే నేను వెనకాడేదాన్ని కదా. నాకేం అవసరం లేదమ్మా. 10 మంది మనం లేకపోతే చెప్పుకునేటట్టు ఉండాలి అంతే. దీనివల్ల నేనేదో సంపాదించేయాలి, నేనే చేసేయాలని కాదు. నా కృషి నేను చేస్తున్నాను అంతే. మహిళలకు ఏం చెప్తారు? చాలా మంది బయటికి రావాలంటేనే భయపడిపోతా ఇంటికే పరిమితం అయిపోయి ఉంటారు. అలాంటి మహిళలకి మీరు ఏం చెప్తారు? ఎవ్వరికి భయపడే పని లేదు. ఒక తల్లిదండ్రులకైనా, ఒక భర్తకైనా, ఒక బిడ్డలకైనా ఎవ్వరు మనకు రూపాయి పెట్టినా కూడా వాళ్ళ కింద మనం చెయ్యాలి. కాళ్ళు చేయి దేవుడు కమ్మగా ఇచ్చాడు. ఎవరికాడికైనా వెళ్ళి మనం కూలి చేసుకోవాలన్నా, ఏ బట్టల కొట్లో చేయాలన్నా, ఒక చిల్లర కొట్లో చేయాలన్నా, ఏం చేయాలన్నా ఒక 300, 400 ఆడి చెప్పింది పొద్దున్న వెళ్ళాలి, సాయంత్రం దాకా రావాలి. ఆటో అలా కాదు. మనం 2 గంటలు తోలుకున్నా, మన ఇంటికాడి నుంచి ఫోన్ వచ్చినా, మన పిల్లల స్కూల్లో నుంచి ఫోన్ వచ్చినా, మనం ఎక్కడికి గొప్పని మనం వెళ్ళగలుగుతాం. ఆటో అంటే మనకు అనుకూలంగా ఉంటుంది. అలాగని సాయంత్రం బట్టికి మనం ఎలా కాకపోయినా 2 పూట్ల మీద 1000 రూపాయలైనా తీసుకెళ్తాం ఇంటికి. మన కాళ్ళ మీద మనం కష్టపడతాం కాబట్టి. అలాగని ధైర్యంగా కష్టపడే వాళ్ళే ఈ సంకల్పానికి రావాలి. అందరూ ఎవరు వచ్చి వాళ్ళు చేసేయాలన్నా కుదరదు. రోడ్డు మీద మన కష్టాన్ని చూడాలి, భగవంతుడే చూస్తాడు. అలాంటి వాళ్ళకి భగవంతుడు ఏ రోజు అన్యాయం చేయడు.
నేనైతే అది అనుకుంటున్నానమ్మా, శుభ్రంగా బతకాలి. ఎవరైనా ఆడవాళ్ళు ధైర్యంగా ముందుకు రావాలి. ఏడుస్తా ఎన్ని రోజులు బతుకుతామమ్మా. నాకు చాలా కష్టాలు వచ్చినాయి, అయినా చెప్పుకుంటే ఎవరు మనకు ఏం చేయలేరు కదా. అలాంటి జీవితం ఎందుకు? ఇప్పుడు ఆటో వేసుకున్నాం కనుక మనం 2 కిరాయిలు దింపుకుంటాం, గుడికాడ తోలుకుంటాం, రైల్వే స్టేషన్ కాడ తోలుకుంటాం. ఫస్ట్ ఎన్నాళ్ళు అనేవాళ్ళు వాళ్ళైనా, ఇప్పుడు వాళ్ళు కూడా లేడీస్ని ఏం పట్టించుకోవట్లే. ఎన్నాళ్ళు ఏంటంటే గసిరే వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా 1 కిరాయి 2 కిరాయిలు కట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళని మనం ఎందుకులే అనాలని వాళ్ళు కూడా ఏం మాట్లాడారు. మేమేం అనట్లా. స్టాండ్ కావాలి నాకు, లేడీ ఆటో స్టాండ్ కావాలి, అదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం విజయవాడలో ఎంతమంది మహిళా ఆటో డ్రైవర్లు ఉన్నారమ్మా? మీ ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? మేము మొన్న మహిళా దినోత్సవం రోజు కూడా నాకు సుజనా చౌదరి గారు చీరల పంపిణీ చేశారు. మేము ఆ రోజు కూడా ఆయన్ని అడిగాను, కలెక్టర్ గారిని సుజనా చౌదరి గారిని అడిగితే అమ్మ మీరు మొత్తం ఒక 20 మంది కలిపి వస్తే లెటర్ పెట్టుకుంటే మేము చూద్దామని అన్నారు. మేము వెళ్ళి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు, రానివ్వట్లేదు. మాకేం అవసరం లేదమ్మా, మాకు స్టాండ్ కావాలి. విజయవాడలో మహిళా స్టాండ్ కావాలని నా సంకల్పం, అంతే, అంత మించి ఏం లేదు. నేను దీనివల్ల ఏం ఆశించట్లేదు కూడా. ఎవరిని నేను కించపరచాలని కాదు, ఎవరిని ఏం చేయాలని కాదు. మహిళా ఆటో స్టాండ్ కావాలి. మేము నలుగురిలో తలెత్తుకొని బతకాలి ఇవాళ రోజు అనే నేను కోరుకుంటున్నాను. 50 మంది దాకా ఉన్నామమ్మా. ఒక వైసర కాలనీ ఏంటి, రాజరాజపేట ఏంటి, బొంబాయి కాలనీ ఏంటి, మంగళగిరి ఏంటి, గుణదల ఏంటి, మన భవానీపురం, కుమ్మరపాల సెంటర్ అందరూ ఉన్నాం. ఒక 50 మంది దాకా ఉంటాం మేము. వీళ్ళందరికీ ఏంటంటే స్టాండ్ కావాలి. వచ్చినప్పుడల్లా బాధపడుతున్నారు, అక్క నేను రైల్వే స్టేషన్లో కిరాయి కట్టానక్క, వాళ్ళు ఇలాగ అన్నారక్క, వీళ్ళు ఇలాగ అన్నారక్క అని చెప్పుకొని బాధపడుతున్నారు. దానివల్ల నేనేం చేయలేకపోతున్నా. అయితే మహిళలు ఎవరైతే జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తన వంతు సాయం చేస్తానంటున్నారు సీతా మహాలక్ష్మి. తాను కుమ్మరిపాలెం సెంటర్లోనే ఉంటాను, నిత్యం ఎవరొచ్చినా కానీ ఆటో నడపమని ఎవరు కోరినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా నేను సాయం చేస్తాను. వాళ్ళు ఒకవేళ తనకి ఫీజు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తాను పూర్తి న్యాయం చేస్తాను, నాకు ఫీజు డబ్బులు కూడా తీసుకోకుండానే వాళ్ళకి ఆటో నేర్పించి వాళ్ళకి ఒక జీవనోపాధి చూపిస్తానని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 మంది మహిళలకైతే ఆమె ఆటో నేర్పించడం జరిగింది. వాళ్ళంతా కూడా విజయవాడలో ఇప్పుడు వివిధ ఆటో స్టాండ్లలో అయితే ఆటోలు తిప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఆటో స్టాండ్ అనేది విజయవాడలో ఎక్కడా కూడా లేదు. సో ఈ నేపథ్యంలో బెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి దృష్టికి కూడా మీ మహిళలంతా కూడా వెళ్ళి విజ్ఞప్తి చేశారు. వాళ్ళు అయితే అక్కడి నుంచి కూడా మాకు తనకి సానుకూలమైనటువంటి నిర్ణయం వచ్చినప్పటికీ కూడా పని జరగటం లేదు అని చెప్పైతే మహాలక్ష్మి గారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలందరికీ కలిపి ఒక మహిళలకి ఒక ఆటో స్టాండ్ అనేది విజయవాడలో ఉంటే బాగుంటుందని కూడా ఆమె అయితే కోరుకుంటూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మహిళలందరికీ కూడా ఆటో స్టాండ్ అనేది ఒకటి విజయవాడలో ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పించితే బాగుంటుందని మహిళల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్. ఇది ఇవాల్టి ప్రైమ్ మహిళ. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.